నమస్తే. పెరియార్ యొక్క పోర్ట్రేట్‌ని ప్రతిష్ఠించారు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో. దాన్ని ఓపెనింగ్ చేయడానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని పిలిచారు. ఆయన వెళ్ళారు. ద్రవిడ లీడర్, పెరియార్ యొక్క వారసుడు. ఆయన మాట్లాడుతూ కూడా ఏమన్నారంటే, నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా రాలేదు, రాజకీయ నాయకుడిగా రాలేదు, డిఎంకే ప్రెసిడెంట్గా నేను ఇక్కడికి రాలేదు, పెరియారు మనవడిగా వచ్చాను అని తను పరిచయం చేసుకున్నాడు. పెరియార్ యొక్క ఐడియాలజీకి నేను అతని మనవణ్ణి, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఎలాగైతే పెరియార్ గారు తీసుకెళ్లారో అనే దాని మీద తను చెప్పుకుంటూ వచ్చారనమాట. అంటే పెరియార్ గారు ఎలాగ రేషనలిజాన్ని, నాలెడ్జ్ని, అది ఆక్స్ఫర్డ్ స్థాయికి వెళ్ళింది, ఇంగ్లాండ్లో గుర్తించారు. దాని మీద ఫైజల్ దేవ్జీ అండ్ జేమ్స్ మ్యాలిన్స్ అనేటువంటి ప్రొఫెసర్స్ ఎలాగ పెరియార్ యొక్క పనిని గుర్తించి ఆక్స్ఫర్డ్ స్థాయికి తీసుకెళ్లారు అనే దాని మీద ఆయన మాట్లాడటం జరిగింది. ఏవి వెంకట చలపతి అండ్ కార్తిక్ రామ్మోహన్ ఒక పుస్తకాన్ని కంపైల్ చేసి ది కేంబ్రిడ్జ్ కంపెనీ అంటూ పెరియార్ అని చెప్పి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశారనమాట అక్కడ. సరే, పెరియార్ గురించి నేను ఎక్కువగా మాట్లాడటం అనవసరం. బహుశా మీరు పెరియార్ గురించి ఒక సినిమా రూపంలో చూస్తే బెటర్ ఏమని నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ పెరియార్ మీద చాలా సినిమాలు వచ్చినాయి. జస్ట్ 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ కంపైల్ చేసి నేను దీనికి అటాచ్ చేస్తున్నాను. మీరు అది చూడండి పెరియార్ గురించి. ఎందుకంటే ఆక్స్ఫర్డ్ స్థాయికి వెళ్ళి అక్కడ తన పోర్ట్రేట్ని ప్రతిష్ఠించేంత గొప్ప వ్యక్తి ఎందుకు అవ్వాడంటే, సాధారణంగా ఎవరు జ్ఞానవంతుడై ఉండి ధైర్యవంతుడైతేనే అక్కడ దాకా వెళ్ళగలుగుతారు. పెరియార్ పెద్ద చదువుకోలేదు, కానీ చదువుకి జ్ఞానానికి సంబంధం లేదు, కామన్ సెన్స్కి జ్ఞానానికి సంబంధం ఉండదు. నాటేదో తమిళ లీడర్ కాదు, ప్రపంచానికి ఒక నాయకుడు పెరియారు. చూడండి ఆయన ఏం చేస్తాడు. తలదువ్వుకుంటూ పెళ్లి కొడుకు ఎదురు చూస్తున్నాడు. ఇంకాసేపట్లో నా శవం మీ చింతపండుతో అంటు కడిగేసి నీళ్లు పట్టుకుంటూ గానీ రండి. చూడండమ్మా, నేను అంటు కడిగేసుకున్నాను. మీరు ఒక్కొక్కరు చింతపండుతో అంటు కడిగేసుకుని నీళ్లు పట్టుకోండి. కుళాయిని కనిపెట్టి నీళ్లు రప్పించడం తెలీదు, కానీ వచ్చే నీళ్లకి అంటకుండా ఉండడానికి మంత్రాలు కనిపెట్టడం మాత్రం తెలుసు. ఈచ్ పార్టీ టు ద మ్యారేజ్ గార్లెండింగ్ ది అదర్ ఆర్. మీరంటే అంబేద్కర్ గారికి ఇంత గౌరవం ఉందని నాకు తెలియదు. మేమిద్దరం ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నాం. గౌరవం ఉంటదా? చదువు రాని వాడిని చదువు రాని వాడని అంటారు, ముసలోడిని ముసలోడనే అంటారు. ఎవరెవరు మనల్ని వ్యతిరేకిస్తున్నారో మనకి తెలుసు. అనకండి, నాకు ఒక నిజాయితీ గలవాడు తెలుసు. ఎవరైనా? ఆయనే గోపాల్ కృష్ణ గోఖలే. మీలాంటి గొప్ప మహాత్ముడి కంటికే ఒకే ఒకరు కనిపిస్తుంటే నాలాంటి సామాన్యుడి కంటికి ఎవరు కనిపిస్తారో చెప్పండి. మానవ జాతిలో పుట్టిన అమ్మాయికి మానవ జాతిలో పుట్టిన అబ్బాయికి వివాహం జరిపిస్తే అది కులాంతర వివాహం ఎలా అవుతుంది? నేనేమైనా మనుషులకి పశువులకి పెళ్లి జరిపిస్తున్నానా? రాముడు సీత 14 సంవత్సరాలు అడవికెళ్లి కష్టపడ్డాడు. అటువంటిది లోకల్ పురోహితుడు జరిపించే పెళ్లికి గ్యారంటీ ఏంటండి? ఇది నా కూతురండి.